హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫస్ట్ బతుకమ్మ సదల బతుకమ్మ ఇదే ఫస్ట్ ఎంగిల్ బతుకమ్మ అప్పుడు అన్నాన్ని హైలైట్ చేసినాగా అవి అన్న ఇయ్యన్ననే. ఇప్పుడు సదల బతుకమ్మ అయితే చేస్తున్నాం అండి. ఫస్ట్ అయితే చిన్న బతుకమ్మ వేసినాం, ఇప్పుడైతే పెద్ద బతుకమ్మ వేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎందుకంటే 1 ఇంచు చిన్నగా వేసినాము. 5th ప్రైజ్ వచ్చిందని చెప్పిన కదా, ఈసారి కొంచెం పెద్దగా ఫస్ట్ ప్రైజ్కి అయితే టెండర్ వేసినా కానీ ఏదేస్తో తెలియదు. ఇదైతే ఇప్పుడు పెద్ద బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాము. ఎంతసేపు కరెంట్ పోయింది, అందుకే మేము ఫస్ట్ నుంచి ఈ ఆకులు వేసినప్పుడు ఇల్లు తీయలేదు. ఇలా దారాలు కట్టుకున్నాము, ఫస్ట్ రుద్దుకొని తర్వాత ఇవి ఆందం ఆకులు వేసుకొని ఫస్ట్ కుంకుమ ఒక 5 తంగేడు పూలు పెట్టినా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనేక రానండి కొంచెం ఆపరేషన్ దగ్గర తీస్తాడు. ముగ్గురు వీడియోగ్రాఫర్లు ఒకరేమో వీడియో తీస్తారు, ఆయన ఒక ఆయన ఇంకొక ఆయన వెనకాల ఉన్నారు చూడండి, తీస్తారు. డబ్బా డబ్బా పోవాలి. ఫాస్ట్ అయిపోయింది ఈరోజు. ఎప్పుడు 3 గంటలకు మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత వేసేది. ఈసారి అయితే ఆఫ్టర్ లంచ్ టిఫిన్ తర్వాతనే స్టార్ట్ చేసాం. సెకండ్ అయినా మళ్ళీ ఇలా కొంచెం జింపి పోయాలి. సింగిల్ లైన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే పొట్ట నింపడానికి ఆకుల పేరు మాకు తెలియదు, ఏం ఆకులో తెలియదు. ఇది ఏం ఆకులు అని అంటే అన్న ఉంటే ఏం ఆకులు నాకు తెలియదు అన్నాడు. ఆకుల పేరు అదే అనుకుంటా. చెప్పానా ఆ రోజు అట్లా హైలైట్ చేస్తాను, ఏం మాట్లాడుతుంటే హైలైట్ ఉంటాయి. ఈ గంట ఒక 12:30 వరకు, ఇప్పుడు 11:30 అంటే టైము 12:30 వరకు అయిపోవాలని చెప్పి టార్గెట్, కానీ ఏ టైం అయితే చెప్పలేదు. అది ఆకులు ఇంకా కాదన్నా, ఇప్పుడు పొట్ట నింపడానికి ఆకులు సరిపోయేటట్లేదు. ఆ రోజు చెట్లకు ఎగబడ్డది, ఇప్పుడు కూడా గట్టిగా ఎగబడుతుంది. ఆ చెట్టు ఇరిగిపోయింది కూడా కాదు, వేరే చెట్టు జమ్మి చెట్టు తెచ్చినాం. కొమ్మలు తెంపుకోవాలి. అప్పుడు కొమ్మలు పోయి తెంపుకొని వచ్చినాం. గునుగు పూలు మనకు శంకలల్లో ఏడబడితే అన్నీ దొరుకుతాయి ఫ్రీగా. ఊర్లలో చుట్టుముట్టు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా తీసుకొస్తారు. ఇప్పుడు ఇవి 5 రూపాయలకు ఒక కట్ట, 20కి 4 ఇచ్చిరు. కలికాలం ఇట్లా ఉంది, ఏం చేస్తాం. తంగేడు పూలు కలికాలం ఈ కాలం ఫ్రీగా దొరికేవి కూడా అన్నీ ఇగో మరి ఘోరంగా తీసుకుంటారు. రీజనబుల్ లేదు అస్సలు. ఇగో తంగేడు పూలు కూడా ఒక 4 కట్టలేమో. తంగేడు పూలకి ఎంత అయినా సేమ్ 20 రూపాయలు, 20కి 4 గంట. ఏదైనా కొంచెం మందం ఉన్నాయి, మరీ చిన్న ఉన్నాయి, మరీ దోసుకుంటారు పూల దగ్గర అయితే. నెక్స్ట్ లైన్ ఆరెంజ్ అని 2 ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ బతుకమ్మ ఎంగిల్ పూల బతుకమ్మ అప్పుడు ఫస్ట్ ఉన్నా, మధ్యలో పోయి మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో వచ్చిన. ఇప్పుడేం ఫస్ట్ నుంచి ఉన్నా. నేను కూడా ఈసారి చేస్తున్నా. ఇదేంది అది ఇది దావనం పూలలో అంటారంట. దావనం టైప్ ఉంది, కానీ దావనం స్మెల్ వస్తే ఈ స్మెల్ రాదు. అవన్నీ ఇప్పుడు అది కూడా నెక్స్ట్ లైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నా దీని తర్వాత ఇవి మస్తు ఉన్నాయి.
మా చిన్న ఫోటో వీడియోగ్రాఫర్ వీడియో తీసిండు, అది ఎట్లా వచ్చిందని చెకింగ్ కూడా చేస్తున్నాడు. అలా వీడియోగ్రాఫర్ లాగానే మళ్ళీ చెక్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఏంటి? పొట్ట పొట్ట నింపాలి. తర్వాత ఏదైనా బాగుంటుందా? ఎల్లో పెడదామా? అందుకే సీనియర్ అంటారు, మేము జూనియర్స్. మొన్న ఎంగిల్పూల బతుకమ్మ అప్పుడు కూడా ఎవరు సరిగా చేయలేదు. ఈ గల్లీలో బతుకమ్మ ఈ బతుకమ్మలో పెద్దవాళ్ళే గుడి దగ్గర వేరే వాళ్ళు ఆ బతుకమ్మ తీసుకొని ఫొటోస్ కూడా దిగిరు తెప్పించుకొని. సాయంత్రం కూడా చూపిస్తా టెంపుల్లో, పోచమ్మ టెంపుల్లో రకరకాల బతుకమ్మలు తీసుకొని వస్తారు, అది కూడా చూపిస్తాం మీకు షార్ట్ వీడియోలో. ఫుల్ వీడియో అయితే మొత్తం సాంగ్స్ పెట్టుకుంటే మొత్తం కాపీరైట్ వస్తుంది కాబట్టి షార్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా మంది వస్తారు. గ్రీన్ గ్రీన్ ఎక్కువనే ఉన్నాయా? మస్తు ఉన్నాయి. వస్తుంది రాకపోతే మళ్ళీ కొంచెం ఉంటే పైన వెళ్దాం. ఇప్పుడు ఇన్ని ఆకులు ఉన్నాయి కదా, సరిపో. అవును, పూల కంటే ఎక్కువ ఆకులే ఉన్నాయి. ఓ మ్యూజిక్ అవతలకో. మ్యూజిక్ షెన్ను ఆకులతో తిన్నాయి. నెక్స్ట్ ఇంకో లైన్, ఈ ఆకులు కొంచెం దగ్గరికి వస్తున్నారు. ఈ ఆకులు మనకి మల్లెపూలల్లా కట్టి అమ్ముతారు కదా, ఆకులు ఇవి గ్రీన్ కలర్ ఉంటే బాగుంటుందని ఇవి కూడా తీసుకొని వచ్చిందన్న. నెక్స్ట్ లైన్ ఇది. ఆ మాట నువ్వు అనాలా? నాకు తెలుసా? ఇప్పుడు అర్థమైంది నాకు ఎట్లా చేయాలి. అనుకుంటే ఎక్కాలంట. అదే ఫస్ట్ కట్టగట్టి ఇవన్నీ మళ్ళీ పుల్లలు గుచ్చి పెట్టింది అన్న. ఓ అయ్యా స్మైలింగ్ ఈ ఆకులు మొత్తం టోటల్ 50 రూపాయలు అంట. 1 కేజీ ఆకులు ఒక లైన్కి వచ్చినాయి. కట్టినాం కదా, అదే కట్టాలి సింగిల్ లైన్. ఇందాక చూపించింది 50 రూపీస్ అంట కేజీ. పూలు అయితే 120 రూపాయలు అంట కేజీ. పూలు బంతి పూలు అవి ఎట్టించాలన్న పట్టు కుచ్చులు. ఇవి ఏమో 140 పట్టు కుచ్చులు కేజీ. అట్లా కాదు స్మైలీ టాలెంట్. ఇగో ఇది పెట్టి ఇప్పుడు దీన్ని అటు ఇంకా సార్ మీ మాట్లాడేటట్టుతుందా స్టార్ట్ చేసినప్పుడు. ఇందాక ఆఫ్ చేసినాక ఇంత ఆకు ఇచ్చిన ఆకు సరిపోట్లేదు, మళ్ళీ ఇంకోసారి ఆకు పోవాలి వస్తుంది. స్కాన్ చేయాలి ఏ చెట్టుకి ఏడు ఉంది, ఎవరైనా వస్తురా లేదా అని చూసుకుంటూ పోవాలి. ఇది పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంది, అందులో పోయి తీసుకొని వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో బండి కొంచెం తీస్తాం. ఆడేంత వరకు వాడు ఎట్లా 10 అవుతుంది అనుకుంటా. ఈరోజు మార్కెట్
చూడు మళ్ళీ అట్లా అంటే రమ్మంటే అట్లా వచ్చి ఆడ వేసి వచ్చిందామంటే వద్దు ఇన్నేద్దాం. ఇంకా పెట్టి ఆడనే ఆడదాం. ఇలా ప్రైజ్ వచ్చిన తర్వాత ఆడుకోదాం. ఫస్ట్ ప్రైజ్ కి అయితే టార్గెట్ కనిపిస్తున్నామా అందరం? ఫస్ట్ ప్రైజ్ కి అయితే టార్గెట్. మరి ఎన్నో ప్రైజ్ వస్తుందో చూద్దాం. గ్రీన్ కలర్ బాగా వచ్చింది. గ్రీన్ బాగుంటుంది, మొత్తం కంప్లీట్ అయినాక ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఉన్నట్లే పైన వస్తుంది, చిన్న చిన్నగా ట్రై చేయొచ్చు. ఊర్లలో అయితే తంగేడు పూలు, గురువు పూలు చాలా దొరుకుతాయి మస్తు. ఇలానేమో మనకు పుష్కలంగా బంతిపూలు దొరుకుతాయి. నెక్స్ట్ ఎవరినైనా పట్టుకొని వచ్చి గునుగు పూలు, ఈ పూలు నెక్స్ట్ ఎల్లో కలర్ బంతి పూలు. ఎంత ఫాస్ట్ అనుకున్నా అయ్యే టైం అన్నా 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 అని ఎంతగానో మెయింటైన్ చేస్తే అన్న ఏమంటే సైలెంట్ మౌనరతం చేస్తుందిగా. చెప్పన్నా బతుకమ్మ పాట పాడేది. లాస్ట్ ఇయర్ వాడినాం, మరి లాస్ట్ ఇయర్ చెప్పినావు కదా మాకు బతుకమ్మ పాట. చెప్పినా అవును మరి అడుగు. 2-3 లైన్లు కాకపోతే అది వినిపించలేదు వాడి. అయ్యో ఈడ చూడు పైకి వచ్చింది, బంతిపూ పైకి వచ్చింది. గట్టిగానే ఇస్తాం. నువ్వు ఒకసారి ఒక లైన్ వాడుతున్నా ఇవ్వకపోతే ఆఫ్ చేసి ఏంది క్లారిటీ వస్తుంది. గట్టి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బంతిపూలు ఇంకో లైన్ అన్న ఇంకా ఇంకో పాట అన్న పాట పాడతాడు సింగర్. గాన ఏమంటాడు గాన కోకిల వాడుతుంది. మీకు కోరస్ ఇస్తుంది. ఇంకో అందుకే మాకు రాదు, నువ్వే ఇచ్చుకోవాలి. మేమేం కోరస్ ఇస్తాం పాడండి. అందుకో పాటు కోరస్ గొంతు సారీ ఒకేసి పువ్వేసి సందమామ ఒక సందమామ రెండేసి పువ్వేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండేసి పువ్వేసి సందమామ రెండు సందమామ శివుని పూజలాయ చందమామ గౌరీ రాకపాయ చందమామ శివుడి పూజలయ్యే సందమామ రాకపోయే సందమామ పువ్వేసి సందమామ మూడు జాములాయ చందమామ పూలేసి సందమామ 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 నాలుగేసి పువ్వేసి చందమామ నాలుగు సందమామ. బాగుంది. నెక్స్ట్ పాట ఏం పాట వస్తుంది? మేమే ఆడాల్సింది, మేమే చెప్పాల్సింది. పోయి అన్నం ఆడుతున్నాడు.
మేమేమో కోరస్ ఇస్తున్నాం. ఆలోపు పాడాలంట, కొంచెం ఆలోచించుకొని చెప్పండి. పొట్ట నింపినాక అది అదంతా చించేస్తే ఆకు సరిపోతుంది. సరిపోకుండా సరే గట్టిగా కరెక్ట్ వచ్చింది. బతుకమ్మ చేసుడు కాదు, దాని రావాలి వచ్చేది చూసుకున్నాడు గొప్ప. ఇలా రావాలి ఎంత వరకు పట్టుకోరాదని ఈమెనే ఈమె ప్లాన్ ఏమో. పట్టుకోరాదని చిన్నది ఎక్కుతుంది, ఆమెనేమో పెద్దది కావాలని ఆమె. ఎవరు రావాలి. మా పిల్లలేమో మా ఊర్లో ఏం చేస్తున్నారు. నేను వెలుస్తా, నేను పట్టుకుంటా. ఈసారి లాస్ట్ ఇయర్ ఇంతకంటే కొంచెం ఒక్కొక్క లైన్ లోపల కంటే ఇట్లా పొడవు వచ్చింది సార్. ఈసారి ఇంకా వెడల్పు పొడవు ఎక్కువ వస్తుంది. అన్నా చెల్లెలు కలుసుకుంటే ఏమని అట్లాంటి మాటలు గట్టిగా చెప్పాలి, రావాలా. అన్నా చెల్లెలు కలుసుకుంటే ఏమని చేస్తారు? ఆ 5th ప్రైజ్ వస్తే ఏమి ఇస్తారో చెప్పాలి. చికెన్ ఫస్ట్ ప్రైజ్ వస్తే ఎంత మంచి చికెన్ బిర్యానీ కదా, కాకపోతే హోటల్లో ఉంటాం కానీ ఆయిల్ ఫుడ్ మేము ఇంట్లో పెట్టాను. ఎప్పుడు పెడతారు అడగండి. దసరా రోజు అంట. దసరా రోజు ఎట్లా నాన్ వెజ్ తెచ్చుకుంటారు కాబట్టి చేస్తాను. అట్లా ఉంటే పప్పు ఉడుకో ఆ రోజు సపరేట్ చేయాలి. సపరేట్ వేస్తాం. సాయంత్రం చూడండి బతుకమ్మ దగ్గర ఎంతమంది ఫొటోస్ తీయడానికి వస్తారో అసలు చూపిస్తారు. అది కూడా వీలైతే ఫోన్ తీసుకుంటే చిన్న బతుకమ్మకే చేతులు తీసుకొని ఫొటోస్ ఒకవేళ మీకు మీ వల్ల కాలేదనుకుంటే ఫోన్ చేయండి, పట్టుకోవడానికి ఇక్కడ మాకు అందరం పట్టుకోవడానికి ఇబ్బంది అయితే. పోయిసారి మేమిద్దరం మోసుకొని పోయినాం. బరువు ఉండి నలుగురు మోసిరు. ఇంకోటి పోయినసారి ఫస్ట్ ప్రైజ్ రానికే కారణం నేనే ఫ్రెండ్స్. 5th ప్రైజ్ రానికే నేనే ఫ్రెండ్స్ కారణం. కానీ ఇంతవరకు ఇంత దాతోడు వెళ్ళలేదు. నాన్ స్టిక్ ప్యాన్ తెచ్చుకోరు. అందులో కనీసం చికెన్ అనే ఓపెనింగ్ చేయలేదు. ఓపెనింగ్ నేను ఆడ తీసుకొని పోయి పోదాం పాప నిమ్మచనం లేదంటే నేనే తీసుకొని పోయి ఆడ పెట్టించిన ఫ్రెండ్స్. అయినా కానీ వీళ్ళు ఇంటారు నాకు రావట్లేదు. ఆ ఫ్యాన్ ఎడకరం అవుతుందో అని చెప్పి దాచిపెట్టినాను. 1 year అయిపోయింది ఇంకా వాడలేక ఎడకరం అవుతుంది అని చెప్పి దాన్ని ఓపెన్ చేస్తలేదు. దాన్ని కూడా 2 దావతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ దావత్, 5th ప్రైజ్ దావత్. చూద్దాం ఏమి ఇస్తారు. ఫస్ట్ ర్యాంక్ అయితే మటన్, 5th ర్యాంక్ చికెన్. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అది నెక్స్ట్ ఇయర్ కొంచెం గ్రాండ్గా అడుగుదాం. పొరపాటున నో చార్జెస్ బిర్యానీ అన్నా, లేకపోతే కొంచెం మన మాట మీద నించోవాలి. మన వేరే దాంట్లో అంతే అంతే బంగారం అంటే 1,00,000 అయింది. దాన్ని ఆలోచించాలి కానీ అంత ఘోరంగా నిజాయితీ అడుగుతాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇవా పట్టు కూర్చులు. పట్టుకుచ్చులు నేనే పెట్టిన పట్టుకుచ్చులు. ఆ పట్టు కూర్చులు ఇది ఒక లైన్ సపరేట్ ఉన్నది అండి. నెక్స్ట్ ఫస్ట్ ఈ పూల పేరు రానిక 30 రూపాయలు పడ్డ. వీడియోలో మీరు కూడా చూస్తుంటారు. ఎంగిల్ పువ్వు బతుకమ్మ అప్పుడు ఈ పూల పేరు పట్టు కూర్చులు అనడానికి రాక మర్చిపోయి 30 రూపాయలు పడ్డ. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. సీతమ్మ జడ ఇవైతే చాలా మంది ఇళ్ళలో ఉంటాయనా. సీత అంటే గింజలు వస్తున్నాయి మంచిగా. ఇక మొత్తం ఆవాళ్ళకి గింజలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఖాళీ ప్లేస్ ఇంటి ముందు అలా పెద్దగా ఉండాలి. ఇంకా మస్తు చల్లుకోవచ్చు. ఇవి ఎంగిల్ పూల బతుకమ్మ రోజు వచ్చినాయి, కొన్ని మిగిలినాయి. ఇంకొక విజయమ్మ వేరు పూసలామే అన్నది. ఈసారి
ఈసారి ఎప్పుడు ప్రతిసారి ఒకరికి వస్తుంది అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్. ఈసారి వాళ్ళని డామినేట్ చేద్దామని చెప్పి మేము ప్లాన్ వేసుకొని దగ్గుపాల గ్యాంగ్ అంతా కలిసి పెద్ద కుట్ర చేస్తున్నాం. 5th ప్రైజ్ అయితే ఆ ప్రైజ్ అనుకునేటప్పుడు మేములే వీళ్ళే అన్ననే పోయి ఆ ప్రైజ్ తీసుకొని వచ్చాను. 5th ప్రైజ్ మేము ఊరికి ప్రైజ్ ఏమొచ్చిందంటే తెలియదంట. కావాల్సిన ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఏమొస్తుందో తెలుసు, కొంచెం మంచి బందోబస్తు ప్రైజ్ వస్తుంది. మనం కూడా పూలు ఇంకా బందోబస్తు వేస్తాం కదా, తెలియదంటే ఈసారి కనుక్కోవాలి. పట్టు కుచ్చులు పెడితే పట్టుకొచ్చు ఎంత క్లారిటీ ఎంత బాగుంది చూడండి. అసలు ఆ లుక్కే వేరు ఎంత ఉంది. మనకి మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రీన్ కలర్ ఆకులు కూడా వచ్చినాయి. మనకేమో ఇంటిపల్ల బతుకమ్మప్పుడు ఇవి లేకుండే, ఇప్పుడు ఇవి ఎక్స్ట్రా యాడ్ అయినాయి. నాకు ఇప్పుడు జెండా కలర్ లాగా అనిపిస్తుంది. జెండా కలరా? జెండా కలర్ మధ్యలో వైట్ ఉండాలి, మన దగ్గర ఆ వైట్ లేదు. పైన వైట్ వచ్చింది, ఆరెంజ్ గ్రీన్. జెండా కలర్ కావాలంటే మనకి ఇప్పుడు గురువుకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మధ్యలో ఇట్లా పుచ్చుకుంటా పోతే జెండా కలర్ అవుతుంది. ఉంటా జెండా అయితే అప్పుడు మళ్ళీ పైన ఆరెంజ్ వేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ పట్టు కుచ్చులు బాగుంటాయి. అదే లేవు మళ్ళీ తీసుకురావాలి. నేను కూడా వస్తా. మళ్ళీ వీడియో తీస్తాను. పట్టు కుచ్చులు ఎంతైనా థిక్ కలర్ థిక్కే, తిక్కు తిక్కే. పింక్. ఈ కలర్ ఫేవరెట్ ఉండని వాళ్ళు అంటూ ఉండరు. పింక్ నెంబర్ 1 నేనే. ఈ కలర్ అంటే నాకు ఇష్టం. అంటే పైన ఇంకా 3-4 వరుసలు వస్తాయి. వస్తాయి, మస్తు ఉన్నాయి. పూలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి వెనకాల కవర్లో లేదు. మీకు చూపించేది కొంచెం ఫ్రెండ్స్, చూపించాను ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా అందరూ ఉన్నదానికంటే ఎక్కువ చూపించుకుంటారు. మేమేమో ఉన్నాయి కూడా దాచి పెట్టుకొని మరి తక్కువ చూపిస్తున్నాం. అది కూడా తీస్తాను. అది రాదు అమ్మవారికి వేసింది ఇంకా ఒకటేనా? అంతా సేమే. సరే పోయినసారి పైన దీపం పెట్టినాం. అది వినిపిస్తే ఆన్ చేసిందా? 2 ట్రిప్పులు పోయినా ఆ క్లిప్ కొట్టడానికి పడింది, అయినా కానీ సరిపోలేదు. నందివర్ధనం లాస్ట్ చెప్పలేదు, ఆ కొమ్మ చేస్తున్నారు ఇంకా సైడ్ కూర్చొని చేయనీకి రాదు. కాబట్టి కూడా ఎక్కడ వచ్చింది అసలు అదృష్టం రాత్రి ఎంతమంది తెలిపి ఎంతమంది లేక అదే కానీ అట్లా చేయాలి చిన్నగా ఇది లాస్ట్ దానం. చిన్న చిన్న ఉన్నాయి చెప్పడానికి కాదని మళ్ళీ ఇందులో కొత్తలో పోసేస్తాను. పోసేరు బాగుంది. ఇప్పుడు వేరేది ఏంది? నూరు వరహాలు. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ 3 వరహాలు నెక్స్ట్ 100 వరహాలు వద్దానా? వద్దు ఉండని, చిన్నగా అయిపోతుంది.
నేను పెద్ద భవన్ ముందే తీసుకున్నాను ఎందుకంటే సరిపోయా తిరుగుగా 2 రౌండ్లు కొట్టి చెప్పిన అనిపిస్తుంది అమ్మ బాబు దగ్గరే రా అనుకొని అందరూ తీసుకొని కట్టించండి సేఫ్టీకి చూసిరా అనే చేద్దామా పార్క్ అంటే రోడ్ పైన పెట్టారు కదా పోయినసారి కూడా అక్కడనే. మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు. బతుకమ్మ ఎవరు వేయాలి ఇంకా పూలు చాలా ఉన్నాయి ఆడే మాట పక్క రౌండ్ వస్తుంది పక్క ఊరువాడ పాలకులు కూడా మంచిగా వస్తున్నాయి. అవును అసలు స్మెల్ రాదనుకున్నాను నేను ఎవరు తెలిసింది ఫ్లేవరా చోకలు చూసినాక సరిపోతుందని అట్లా ఒక్క వేసుకుంటా. ఈసారి పెద్దది ఎవరిదో, ఈసారి పెద్దది ఎవరికి వస్తుందో ఫస్ట్ ప్రైజ్ మనదే. కొంతమంది అయితే చాలా పెద్దగా చేస్తారు. నాన్న చెరువు గట్ల చేస్తారు చూడు పెద్దగా. తంగేడుపు ఒకటే మంచి వచ్చింది. పెద్ద పెద్ద వచ్చినాయి. చేస్తా ఇక నడుము లోపలేసాయి. అప్పుడు ఆటో పైన పెట్టి తీసుకొని పోవాలి. అట్లనే చేసాడు తంగేడు.
అది చీటింగ్ అంటారు అప్పుడు. మీరు పెట్టడానికి పూలు ఉంటాయి కానీ ఆకులు లేవు. ఈసారి మనకి ఫస్ట్ ప్రైజ్. అందరికి పూలు దొరకవు, మనకి ఆకులు దొరుకుతాయి. వన్ అవుతుంది. మూడు ఎల్లోనే చిన్న చిన్న ఉన్నాయి కానీ మస్తు మంది వచ్చారు. మధ్యలో ఏరో ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. మొత్తానికైతే బతుకమ్మ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసాం మొత్తానికి బతుకమ్మ. అమ్మవారి ఫేస్ రెడీ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదండి, ఎవరు లేకుండే. అసలు ఎలా వస్తుందో ఏమో, కరెక్ట్ వస్తుందో రాదో అన్నట్టు మేము వీడియో అయితే తీయలేదు. లాస్ట్ ఫైనల్గా అయితే ఇలా అయితే అమ్మవారి ఫేస్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం టోటల్ రెడీ అయిన తర్వాత చాలా బాగుంది. మేమైతే డైరెక్ట్ బతుకమ్మకి అతికిచ్చినాము. అతికిచ్చిన తర్వాత మొత్తం బతుకమ్మలో కలిసిపోతుంది అనేసి మళ్ళీ మేము మందారం ఆకులు కూడా తీసుకొచ్చామండి. మందారం ఆకులు తీసుకొచ్చి డబల్ ప్లాస్టర్ పెట్టి మొత్తం చుట్టూ ఆకులు పెట్టినామండి. అప్పుడు నీకు అమ్మవారి ఫేస్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత ఇట్లా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చామండి. మా చంపాపేటలో ఉంటుంది పోచమ్మ టెంపుల్. టెంపుల్లో అయితే చాలా బాగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మేము ప్రతి ఇయర్ చేసుకుంటామండి. చాలామంది అయితే వస్తారు ఇక్కడ బతుకమ్మలు తీసుకొని. పెద్ద పెద్ద బతుకమ్మలు, రకరకాల బతుకమ్మలు అయితే రెడీ చేసుకొని వస్తారు. ఇక్కడ మొత్తం డీజే సౌండ్ లైటింగ్స్తో మస్తు సెటప్ చేస్తారు. ఒక 11:30 వరకు అయితే కంప్లీట్గా గుళ్ళోనే ఉంటారండి అందరూ ఇట్లా బతుకమ్మ ఆడుకుంటూ. ఒక 8 నుంచే స్టార్ట్ అవుతారు టెంపుల్ దగ్గరికి బతుకమ్మలు తీసుకొని. చాలా బాగా జరుగుతుంది మా చంపాపేటలో బతుకమ్మ సెలబ్రేషన్స్. అయితే మేము గెస్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి అండి. మేమైతే మాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అనుకున్నాం కానీ లాస్ట్కు మళ్ళీ 4th ప్రైజ్ వచ్చిందండి. ఫస్ట్ అయితే 4th ప్రైజ్ వచ్చిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ సెలెక్షన్ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బతుకమ్మని తీసుకొని వచ్చారు వేరే వాళ్ళు. అది కూడా మా బతుకమ్మ అంతే ఉంటుంది, కాకపోతే కొద్దిగా వెడల్పు ఉంటుంది, ఒక 2-3 ఇంచులు అంతే. ఆ బతుకమ్మని 4th ప్లేస్లో పెట్టి మా బతుకమ్మని 5th ప్లేస్లో పెట్టిరండి. అది కొంచెం డిసప్పాయింట్ ఉంది. ఇంకా డిజైన్లు కూడా అంటే ఏం చేయలేదు ఆ బతుకమ్మకి, నార్మల్గా పేర్చిరు బతుకమ్మ టైప్లో. మేమని ఇంకా అమ్మవారి ఫేస్ కూడా రెడీ చేసి పెట్టినాము. ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చిన వాటికైతే నార్మల్గా బతుకమ్మ టైప్నే రెడీ చేసిరు. పైన చిన్నగా అమ్మవారి ఫేస్ ఒకటి పెట్టిరు, చైన్స్ వేసిరు. ఇంకో బతుకమ్మకైతే ఒక 5-6 లైన్లు ఫ్లవర్స్ పెట్టి రెడీ చేసిరు. దాన్ని కూడా గిఫ్ట్ ఇచ్చారు. మాకే లాస్ట్ ఇచ్చారు బాగా. మీకు ఇప్పుడు అమ్మవారి గెటప్తోని రెడీ చేసిన బతుకమ్మలు కూడా చూపిస్తాను చూడండి. మీకు దగ్గర నుంచి బతుకమ్మలు చూపిస్తాను. ఇగో ఇక్కడ ఉన్న బతుకమ్మలు అయితే చాలా బాగున్నాయండి. చిన్న చిన్న చేసిరు, కొంతమంది పెద్ద చేసిరు. బతుకమ్మలు అయితే రకరకాల డిజైన్స్ అయితే చేసిరు. ఇక మాకైతే 5th ప్రైజ్ వచ్చిందండి, అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది.
బతుకమ్మ అయితే మేమైతే బాగా అమ్మవారి ఫేస్ కూడా పెట్టినాం. మేము మంచిగా పూలతోనే డెకరేట్ చేసినాము. నార్మల్గా అమ్మవారి ఫేస్ మనం బయట నుంచి కొనుక్కొచ్చిన ఫేస్ కాకుండా ఇలా పూలతోనే రెడీ చేసినాం మేము. ఈ రాధాకృష్ణుడు నార్మల్గానే ఉన్నట్టుంది, కాకపోతే ఆ సెట్టింగ్స్కే ఆర్టిఫిషియల్ దాంట్లోకే గిఫ్ట్స్ అయితే ఎక్కువ వచ్చినాయి. మేమేమో నార్మల్గా ఇట్లా మొత్తం పూలతోనే వేసినామండి మేమైతే. పర్లేదు, ఏదైనా లాస్ట్ ఇయర్ 5th వచ్చింది, ఈసారి 5th వచ్చింది. కాకపోతే మేము కనీసం ఫస్ట్ కాకుండా ఒక 2nd 3rd వస్తుంది అని అనుకోవడం అయితే ఫస్ట్ అనుకున్నా, కాకపోతే అట్లా వచ్చినా బాగుండు.